మహారాష్ట్రలో కొత్త సర్కారు ఏర్పాటుపై ఉత్కంఠకు తెరపడింది. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ సాయంత్రం 5:30కు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై ఆజాద్ మైదాన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు 19 రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. దాదాపు 2,000 మంది వీవీఐపీలు అటెండ్ కానున్నారని, 40,000 మంది కార్యకర్తలు తరలివస్తారని కూటమి వర్గాలు చెప్పాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లతో ఘన విజయం సాధించింది. కూటమిలోని బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లను గెలుచుకున్నాయి. అయితే తానే సీఎంగా కొనసాగుతానంటూ శివసేన చీఫ్ షిండే పట్టుబట్టడంతో బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగి బుజ్జగించింది. చివరకు 11 రోజుల తర్వాత షిండే పట్టు విడవడంతో ఫడ్నవీస్ కు లైన్ క్లియర్ అయింది. నిన్న షిండేను ఆయన అధికారిక నివాసంలో ఫడ్నవీస్ కలిశారు. సీఎంగా మద్దతివ్వాలని కోరారు. షిండే అంగీకరించడంతో 11 రోజులకు ఉత్కంఠకు తెరపడింది. ముంబై విధాన్ భవన్లో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. బీజేపీ సెంట్రల్ అబ్జర్వర్లు నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీల సమక్షంలో ఫడ్నవీస్ ను తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్లో ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు. తర్వాత ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ కలిసి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇవాళ సాయంత్రం సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే, మరికొందరు కీలక నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. మహారాష్ట్రలో కొత్త సర్కార్ ఏర్పాటుపై ఉత్కంఠకు తెరపడింది. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ సాయంత్రం 5:30కు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై ఆజాద్ మైదాన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు 19 రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. దాదాపు 2,000 మంది వీవీఐపీలు అటెండ్ కానున్నారని, 40,000 మంది కార్యకర్తలు తరలివస్తారని కూటమి వర్గాలు చెప్పాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లతో ఘన విజయం సాధించింది. కూటమిలోని బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లను గెలుచుకున్నాయి. అయితే తానే సీఎంగా కొనసాగుతానంటూ శివసేన చీఫ్ షిండే పట్టుబట్టడంతో బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగి బుజ్జగించింది. చివరకు 11 రోజుల తర్వాత షిండే పట్టు విడవడంతో ఫడ్నవీస్ కు లైన్ క్లియర్ అయింది. నిన్న షిండేను ఆయన అధికారిక నివాసంలో ఫడ్నవీస్ కలిశారు. సీఎంగా మద్దతివ్వాలని కోరారు. షిండే అంగీకరించడంతో 11 రోజులకు ఉత్కంఠకు తెరపడింది. ముంబై విధాన్ భవన్లో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. బీజేపీ సెంట్రల్ అబ్జర్వర్లు నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీల సమక్షంలో ఫడ్నవీస్ ను తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్లో ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు. తర్వాత ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ కలిసి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇవాళ సాయంత్రం సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే, మరికొందరు కీలక నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. మహారాష్ట్ర రాజకీయాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆధునిక అభిమన్యుడిగా చెబుతారు. రాజకీయాల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఓర్పుతో ఎదుర్కోవడంతో పాటు నెగ్గాల్సిన చోట నెగ్గి, తగ్గాల్సిన చోట తగ్గి ఉన్నత స్థానానికి ఎదిగిన నేతగా ఫడ్నవీస్ నిలిచారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తనను తాను ఆధునిక అభిమన్యుడిగా అభివర్ణించుకున్నారు ఫడ్నవీస్. పద్మ వ్యూహాన్ని ఛేదించడం, విజయం సాధించడం తెలుసన్నారు. సీఎం పదవికి పట్టుబట్టిన ఏక్నాథ్ షిండేను బుజ్జగించారు. ఆయనతోనే సీఎం పదవికి తన పేరును ప్రతిపాదించుకునేలా చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్కు చెందిన మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో 1970లో జన్మించారు. ఆయన తల్లి సరిత గృహిణి, తండ్రి గంగాధర్ నాగ్పూర్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ వరకు చదివిన ఆయన కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో చేరి విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. 1992లో బీజేపీలో చేరి 22 ఏళ్లకే కార్పొరేటర్ అయ్యాడు. ఆ తర్వాత పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ సీఎం స్థాయి వరకు చేరుకున్నాడు. ఫడ్నవీస్ 2014లో తొలిసారి 44 ఏళ్ల వయసులో సీఎంగా ప్రమాణం చేశారు. అప్పట్లో బీజేపీ ఉమ్మడి శివసేన కూటమి సర్కార్ను నడిపింది. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కుర్చీని రొటేషన్ పద్ధతిలో మార్చుకునేందుకు నిరాకరిస్తూ కూటమి నుంచి ఉద్ధవ్ ఠాక్రే బయటకు వచ్చారు. అజిత్ పవార్ వర్గ నేతలతో కలిసి ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే ఆ ప్రభుత్వం 80 గంటల్లోనే కూలిపోయింది. ఆ తర్వాత ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్ర రాజకీయాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆధునిక అభిమన్యుడిగా చెబుతారు. రాజకీయాల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఓర్పుతో ఎదుర్కోవడంతో పాటు నెగ్గాల్సిన చోట నెగ్గి తగ్గాల్సిన చోట తగ్గి ఉన్నత స్థానానికి ఎదిగిన నేతగా ఫడ్నవీస్ నిలిచారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తనను తాను ఆధునిక అభిమన్యుడిగా అభివర్ణించుకున్నారు ఫడ్నవీస్. పద్మవ్యూహాన్ని ఛేదించడం, విజయం సాధించడం తెలుసన్నారు. సీఎం పదవికి పట్టుబట్టిన ఏక్నాథ్ షిండేను బుజ్జగించారు. ఆయనతోనే సీఎం పదవికి తన పేరును ప్రతిపాదించుకునేలా చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్కు చెందిన మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో 1970లో జన్మించారు. ఆయన తల్లి సరిత గృహిణి, తండ్రి గంగాధర్ నాగ్పూర్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ వరకు చదివిన ఆయన కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో చేరి విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. 1992లో బీజేపీలో చేరి 22 ఏళ్లకే కార్పొరేటర్ అయ్యారు. ఆ తర్వాత పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ సీఎం స్థాయి వరకు చేరుకున్నారు. ఫడ్నవీస్ 2014లో తొలిసారి 44 ఏళ్ల వయసులో సీఎంగా ప్రమాణం చేశారు. అప్పట్లో బీజేపీ ఉమ్మడి శివసేన కూటమి సర్కారును నడిపింది. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కుర్చీని రొటేషన్ పద్ధతిలో మార్చుకునేందుకు నిరాకరిస్తూ కూటమి నుంచి ఉద్ధవ్ ఠాక్రే బయటకు వచ్చారు. అజిత్ పవార్ వర్గం నేతలతో కలిసి ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే ఆ ప్రభుత్వం 80 గంటల్లోనే కూలిపోయింది. ఆ తర్వాత ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు దేవేంద్ర ఫడ్నవీస్.